చాలా సంతోషం అండి. ప్రేమన దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు మనము కృప కలిగిన తండ్రిని ప్రార్థన చేసుకొని పాటలు పాడి లేఖనములు ధ్యానించి గణపరిచాం. ఈ సమయంలో కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు గ్రంథములో నుంచి మనం తెలుసుకొని బలపడదు. మనకు తెలుసుకున్నటువంటి అంశము దేనిని గురించి నీ చింత. మన అంశము దేనిని గురించి నీ చింత. ప్రియులారా, ప్రారంభం నుంచి ముగింపు వరకు బహు జాగ్రత్తగా మీరు వింటేనే దీన్ని గ్రహించుకోగలరు. మీరు ఇక్కడ కూర్చొని మీ మనస్సులు ఎక్కడికో పంపిస్తే, ఎక్కడో ఉన్న వాటి గురించి ఆలోచిస్తే కాన్సెప్ట్ అర్థం కాదు. ఎట్లాగో వచ్చాముగా తండ్రి సన్నిధికి, కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాం. గ్రంథంలో పౌలు గారు ఏమన్నాడంటే, మీరు సమయాన్ని పోనీయద్దు అని అంటున్నారు, సద్వినియోగం చేసుకోండి అంటున్నారు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని చెప్పేసి అంటున్నారు. కనుక మనం సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకున్నాం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖనాలలో ఉన్న భావాన్ని మనం గ్రహిద్దాం. ఏమన్నాడు? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి మనం చదువుకున్నాం కదా, అందులో 6వ వచనం మీద మనము స్టాండ్ అవుదాం. దాన్ని బేస్ చేసుకొని ముందుకెళ్దాం. ఇక్కడ ఏమంటుందంటే, దేనిని కూర్చియు చింతపడకుడి అని అంటున్నాడు. తండ్రి అయిన దేవుడు మనుషులతో డైరెక్ట్గా మాట్లాడు. ఇప్పటివరకు మాట్లాడలే. ఆది కాండం కానించి ఇప్పటివరకు యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు కూడా మాట్లాడలేదు, మాట్లాడాడు కూడా. మరి తండ్రి అయిన దేవుడు తన పిల్లలైనటువంటి మనతో ఎలా మాట్లాడతాడు? లేఖనముల ద్వారా మాట్లాడతాడు. బైబిల్ని మనం చదువుతున్నప్పుడు దేవుడు లేఖనముల ద్వారా మనతో మాట్లాడతాడు తప్ప డైరెక్ట్గా మాట్లాడు. దేవుడు డైరెక్ట్గా మనతో మాట్లాడితే మనం భస్మం అయిపోతాం, చచ్చిపోతాం. ఆయన దహించు అగ్ని. ఆయన మాటలు వినే కెపాసిటీ మన చెవులకు లేవు. కర్ణవేది తట్టుకోలేదు. ఉరిగినప్పుడు పిడుగులు పడ్డప్పుడు చెవులు ఇట్లే పెట్టుకుని ఉంటామా? మూసుకుంటాం కదా. ఆ ఉరుగు శబ్దమే చెవులు తట్టుకోలేనప్పుడు తండ్రి దేవుడు మాట్లాడు వినగలవా? అందుకని ఇశ్రాయేలు అంటారు, మోషే ఏదన్నా ఉంటే నువ్వు మాతో మాట్లాడు, మేము వింటాం. దేవుడు మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాం అంటారు నిర్గమకాండంలో. కనుక దేవుడు తన పిల్లలను మనతో లేఖనముల ద్వారా మాట్లాడతాడు. ఇప్పుడు కూడా తండ్రి దేవుడు తన కుమారుడైనటువంటి పౌలు గారి ద్వారా తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, దేన్ని గురించి మీరు చింతపడకండి అంటాడు. మన సబ్జెక్ట్ ఏంటి? నీ చింత. సబ్జెక్ట్ ఏంటండి? దేని గురించి నీ చింత, అంతే కదా. లేఖనం ఏమంటుందంటే, తండ్రి దేవుడు తన దాసుడు దేని గురించి మీరు చింతపడకండి. చింతపడకండి, చింతించకండి అని అంటున్నాడు. ఈ ప్రస్తావన తెస్తున్నాడు అంటే దాన్ని అలాగ అర్థం చేసుకోవాలా? దేవుని పిల్లైనటువంటి ప్రతి ఒక్కరు చింతిస్తున్నారని అర్థం చేసుకోవాలి, అంతే కదండి. నేను చింతించటలేదు, అసలు మాకు చింతలే లేవండి అని ఎవరైనా గుండెల మీద చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. అడుక్కొని తినే భిక్షగాళ్ళ కానించి
ఐఏఎస్ ఆఫీసర్ల వరకు ప్రతి ఒక్క వ్యక్తి చింతిస్తారు. అవునా కాదు? ప్రతి ఒక్క వ్యక్తి చింతిస్తారు. అతని యాంగిల్లో, అతని పరిస్థితిని బట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా చింతిస్తారు. ముఖ్యంగా ఇప్పుడు మనం దేని గురించి చింతిస్తున్నాము? మన వర్షం ఆలోచిస్తే ఏదో మనకు లేదు, దాని గురించి మనం చింతిస్తాం. మన సహోదరులకి ఇండ్లు ఉన్నాయి, తలవాల్చుకోవడానికి మనకి ఇల్లు లేదు. మనం బిడ్డల్ని కన్నాము, వాళ్ళకి లైఫ్ ఇవ్వలేదు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, పెళ్ళిళ్ళ గురించి మనం చింతిస్తున్నాం. వివాహాలు జరిగినాయి, పిల్లలు పుట్టలేదు, పుట్టబోయే పిల్లల గురించి చింతిస్తున్నాం. డబ్బు ఎక్కువ ఉంది, వాటిని ఎలా ఖర్చు పెట్టాలి, ఎక్కడ దాస్తే కరెక్ట్ అని చింతిస్తున్నాం. ఇప్పుడు నోటిఫికేషన్ పడుతున్నాయి ఉద్యోగాలు, దేనికి అప్లై చేయాలా, ఎలా అప్లై చేస్తే జాబ్ అవుతుందని చింతిస్తున్నాం. లైఫ్లో ఇంతవరకు సెటిల్డ్ కాలేదు, ఏం చేస్తే సెటిల్డ్ అవుతామని చెప్పేసి ప్రతి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోణంలో చింతిస్తూనే ఉంటున్నారు. ఓకేనా? కాబట్టి ఇక్కడ పౌలు గారు ఉన్నట్టు దేనిని గూర్చి కూడా మీరు చింతపడకండి అని అంటున్నారు. దీనికి సమాధానంగా మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తుల వారు యూదుల మధ్యలోకి వచ్చి, అపోస్తుల మధ్యలోకి వచ్చి ఎలాంటి భరోసా మాటలు, తృప్తిపడే మాటలు, ఓదార్చే మాటలు మాట్లాడుతున్నాడో ఒకసారి మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 కాడి నుంచి పోనీ 25 కాడి నుంచి. అందువలన నేను మీతో చెప్పేది ఏంటంటే, కాబట్టి చెప్పే విషయాలు మొత్తం చెప్పాడు. కన్క్లూషన్లో ఏమంటున్నాడంటే ముగింపులో, అందువలన నేను మీతో చెప్తున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి. ఏం తినాలి, ఏమి త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఎలా బ్రతకాలి, ఏంటి అని మీరు చింతిస్తున్నారుగా. నేనేం చెప్తున్నానంటే, కుమారుడుగా నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటి, దేని గురించి మీరు ఆలోచించకాకండి. తినేదాని గురించి, తాగేదాని గురించి, మీకు ఏదైతే లేదో లేని దాన్ని గురించి చింతించకాకండి. నువ్వు చింతిస్తావు ఉదయం నుంచి సాయంత్రం వరకు. నువ్వు చింతించటం వల్ల లేని ఏమైనా పొందగలవా? నువ్వు ఒక 6 ఫీట్లు ఉన్నావు అనుకో, 7 ఫీట్లు చేసుకోగలవా ఎత్తు? ఒక 50 కేజీలు ఉన్నావు అనుకో, చింతించిన బట్టి ఇమ్మీడియట్గా 100 కేజీలు కాగలవా? నీ దగ్గర ఒక 10 రూపాయలే ఉన్నాయి, చింతించడం వల్ల 1,00,000 రూపాయలు వస్తాయా? చింతించడం వల్ల దేనినో యూజ్ పెట్టాలని చెప్పేసి అంటున్నాడు. ఉపయోగం లేదు, మీరు దేన్ని గురించి కూడా చింతించవలసిన అవసరం లేదు అని అంటున్నాడు. నువ్వు చింతించుకుంటూ కూర్చుంటే నీకు బీపీ రేజ్ కావచ్చు, షుగర్ డెవలప్ కావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, టోటల్ స్విచ్ ఆఫ్ కూడా కావచ్చు. వాట్ ఈస్ ద యూజ్? ఆలోచించడం వల్ల ఉపయోగం ఏంటి? కింద ఏమంటాడో చూడండి. ఏమంటానండి? అందువల్ల నేను మీతో చెప్పుకుంది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును కూర్చైనను, ఏమి ధరించుకుందామని మీ దేహమును కూర్చొని చింతింపబడి. ఎందుకంటే ఆహారము కంటే ప్రాణము, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా? గొప్పవే కంపేర్ చేసుకుంటే. ఇంత చక్కగా అంటాడు చూడండి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఒకసారి మీరు ఆకాశ పక్షులను చూడండి.
అవి విత్తవు ప్లస్ కోయవు ప్లస్ పొట్లలో కూర్చుకునవు. ఆకాశ పక్షులను మనం చూస్తే ఏమర్థమవుతుంది? అవి విత్తుతాయా అంటే విత్తనాలు నాటుతాయి పొలంలో? విత్తవు ఏమంటానండి? అవి విత్తవు ప్లస్ కోయవు. పోతాయా గొడవలు పట్టుకొని? ఏం బాబు పోతాయా? కోయవు. ఇంకా కోసిన తర్వాత ధాన్యాన్ని తీసుకెళ్లి పొట్లలో కూర్చుకుంటాయా? ఇవి చేసేది ఎవరు? నరుడు చేస్తాడు. అవి విత్తవు, అవి కోయవు, కోటలో కూర్చుకునవు. మరి మీరు వాటికంటే శ్రేష్ఠుడు కదా, మరి మీరెందుకు చేస్తారు ఆ పని? విత్తాలని, కోయాలని, కోటలో కూర్చుకోవాలని ఎందుకు చింతిస్తున్నారు? అది కాన్సెప్ట్ అని చెప్పేసి ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడుగా. మరి కష్టపడకపోయినా, విత్తకపోయినా, కోయకపోయినా, కూర్చుకోకపోయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడే. పోషించాలన్న జ్ఞానము, వివేకము ఆయన తెలిసినప్పుడు పోషిస్తున్నాడు. మరి వాటికంటే శ్రేష్ఠమైనటువంటి మిమ్మల్ని పోషించడా? మీ గురించి ఆలోచించాడా? మరి మీరు ఎందుకు ఆలోచిస్తారు మీ గురించి? మీరు ఏమి తిందుమా, ఏమి త్రాగాలి, మరి ఏంటి మా బతుకేంటి, మా ఫ్యూచర్ ఏంటిది, ఏం దాని గురించి పొందటం వరకు ఆలోచిస్తున్నాం. మనం ఆలోచిస్తున్నాం. ఈ ఆలోచన పిచ్చుకలకు ఉంటాయా అండి? పశువులకు ఉంటాయా? అసలు వాటి గురించి భవిష్యత్తు గురించి అవి థింక్ చేస్తాయా? నాన్న పేరు సాయి. జంతువులు, పక్షులు ఏదైనా సరే వాటి ఫ్యూచర్ గురించి థింక్ చేస్తాయా? వాటి గురించి ఆలోచించేది ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. బ్రహ్మాండంగా బ్రతుకుతూనే బ్రతకలేదా? ఒక్కొక్క జంతువు కొన్ని వందల సంవత్సరాలు బ్రతుకుతుంది. ఎలా బ్రతకగలుగుతుంది? తన గురించి తను ఆలోచించుకోవడానికి బట్టే కాదే. తండ్రి దేవుడు ఆలోచించి వాటిని పోషిస్తున్నాడు. మరి వాటికంటే శ్రేష్ఠులం మనం, అవునా కదా? ఎలా శ్రేష్ఠులు మనము? దేవుడైన యెహోవా మనల్ని తన పోలికలో తన స్వరూపం ముందు సృజించిండు, అవునా కదా? ఎక్కడుంది? ఆదికాండం 1:27. దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపం ముందు నరులను చేయుదము అన్నాడు. మనమందరం దేవుని పోలికలో, దేవుని యొక్క స్వరూపం ముందు పుట్టినటువంటి వారం, దేవుడి యొక్క సంతానం, దేవుని యొక్క వారసులం. మరి దేవుడి పిల్లలైనప్పుడు మనము మన గురించి మనం ఆలోచించుకోవడం కరెక్టా? మన గురించి దేవుడు ఆలోచిస్తే కరెక్టా? చెప్పండి, ఏది బెస్ట్ వన్? ఇలా మన గురించి దేవుడు ఆలోచిస్తే బాగుంటుంది. దేవుని పక్కకు పెట్టేసి దేవుడి ప్లేస్లోకి మనం వెళ్ళి మన గురించి మనమే ఆలోచించుకుంటూ ఉంటే, మన ప్లాన్లు మనమే చేసుకుంటూ ఉంటే ఆయన మన గురించి ఆలోచిస్తాడా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక మొక్క ఉందనుకో, కుండీలో పెట్టుకున్నాము, తీసుకొచ్చి కుండీలో పెంచుతున్నాం. మొక్కను తీసుకొచ్చింది ఎవరు? మనం. కుండీలో పెట్టింది ఎవరు? దానికి నీళ్ళు పోయవలసింది ఎవరు? అది పెరుగుతున్నప్పుడు దాన్ని డెవలప్ చేసేది ఎవరు? మనమే కదా. మనల్ని పక్కకు పెట్టేసి మొక్కంతా మొక్కే నీళ్ళు పోసుకుంటుంది అనుకోండి. దాని గురించి ఆలోచించి అదే నీళ్లు పోసుకుంటుంది అనుకోండి. ఉదయం ఒక గ్లాసు, మధ్యాహ్నం ఒక జగ్గు, సాయంత్రం ఒక జగ్గు అదే పోసుకుంటుంది అనుకో. ఒకవేళ ఎండిపోతున్న మూమెంట్లో అదే గాంచెవుకి వెళ్ళి మందు తెచ్చుకొని కొట్టుకుంటుంది అనుకో. ఇదంతా మనం చూస్తున్నాం అనుకో, దాని గురించి మనం ఆలోచిస్తామా? అయ్యా నా పని తప్పిందిలే, పని లేకుండా చేసానని చెప్పేసి సైలెంట్గా ఉంటాం ఉండవు. బాగా ఆలోచించండి. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. కాబట్టి ఏ పొలమే కానీ, ఏ చేనే కానీ, ఏ మొక్కే కానీ, ఏదైనా సరే వాటి గురించి అవి ఆలోచించవు. వాటి యొక్క యజమానులైనటువంటి మనం ఆలోచిస్తాం. ఇది వాస్తవమైనప్పుడు భూమి మీద మనం పుట్టాలని ఎప్పుడైనా అప్లికేషన్ పెట్టుకున్నాం దేవుడికి? ఫలాని ఖమ్మంలో ఫలానా ఆమెకి ఫలానా అయ్యకి మనం పుట్టాలని అప్లికేషన్ పెట్టుకున్నామా? అసలు మనకు సంబంధం లేకుండా మనం పుట్టాం కదా. మనకు సంబంధం లేకుండా భక్తులైనటువంటి మనల్ని ఆయన నాటిండు కదా. మరి మన గురించి ఆలోచించాల్సింది ఎవరు?
డిడ్ యూ క్యాచ్ మై పాయింట్? ఆయన ఆలోచించారు. ఆయన్ని పక్కకు పెట్టేసి దీని వల్ల కాదులే అని చెప్పేసి మన గురించి మనమే ఆలోచించుకుంటాం అనుకో, మనం చూసి ఆయన ఏమనుకుంటారు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, మీరు దేవుని గురించి చింతించకండి అని అంటారు. దేవుని గురించి చింతించకండి. మీరు చింతిస్తే నీ వల్ల ఏమైంది? మనం అంటాం చూసారా, ఊదు గాలదు అప్పుడు కదా అంటారు చూసారా. జస్ట్ మనకు అర్థమయ్యే వర్షంలో మీకు చెప్తున్నాను, చెప్తే మీకు అర్థమైతే అని. మనం ఆలోచించడం కాదు, మన గురించి తండ్రి ఆలోచిస్తే అది సక్సెస్. అందుకకి పేతురు పత్రిక రాస్తారు. పేతురు గారు ఏమంటాడో చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక, అందరు తీయాలండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. చదువునా? చదువునాను. ఆయన మిమ్మును గూర్చి చదువు, మొగలు చదవండి. నువ్వు చదవా? ఎంత చదివినావు నువ్వు? స్టడీ డిగ్రీ చదివినావు? ఓకే, నేను చదువు చూడండి. ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు. ఆయనేమో సింహాసనం మీద కూర్చొని మిమ్మును గురించి చింతిస్తున్నాడు. కాబట్టి మీరేం చేయాలి? కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేసేసేయండి. ఇది పాయింట్. ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు. మన గురించి ఆయన చింతిస్తుంటే, నా బిడ్డల్ని వాళ్ళకి సంబంధం లేకుండా నేను పుట్టించాను, వారికి కష్టాలు పడుతున్నారు, వారి ఇబ్బందులు పడుతున్నారు, వారికి ఇది లోటుగా ఉంది, వారికి అది లేదు ఇది లేదని చెప్పేసి ఆయన మన గురించి చింతిస్తుంటే, మనం ఏం చేస్తాం? ఆయన పక్కకు పెట్టేసి మన గురించి మనం చింతిస్తున్నాం. ఎంత దారుణమైన విషయం అండి. ఇంత చక్కని మాట. ఈ మాటలో ఉన్న భావం అర్థం చేసుకొని ఎంతమంది గ్రహిస్తున్నారండి? ఆయన మన గురించి ఎందుకు చింతించాలి? ఎందుకు చింతిస్తారన్న మనం అప్లికేషన్ పెట్టుకోలేదు కదా. మనం అడిగినామా? తండ్రివైన దేవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, పలాని ఖమ్మంలో పుట్టించిన ఆయన, పలాని ప్రాంతంలో పుట్టించు, పలాని ఆయనకు మమ్మల్ని పుట్టిస్తారని ఎప్పుడు అన్నామా మనం? మనకి సంబంధం లేకుండా కన్నాడు కదా. మనం మన గురించి ఆలోచించొద్దా? ఏమండి, మనకి పిల్లలు పుట్టిరు అనుకోండి, పుట్టిన క్యాన్సర్ పిల్లల గురించి మనం ఆలోచిస్తాం, పిల్లల గురించి పిల్లలు ఆలోచించుకుంటారు. చిన్న పిల్లలు అయితే మనమే ఆలోచిస్తాం. మనకి ఎప్పుడు పాలు పట్టాలి, ఎప్పుడు ఏం తీసుకురావాలి, ఏ స్కూల్లో జాయిన్ చేపిస్తాం, మనమే ఆలోచిస్తాం. ఎందుకంటే వారికి సంబంధం లేకుండా కన్నాం కనుక. మట్టి పురుగు విషయంలో జనరల్గా అర్థం కావడానికి, మట్టి పురుగుకి ఇంత టెక్నాలజీ ఉంటే పరమ తండ్రికి ఉన్నదండి జ్ఞానం. కాబట్టి ఆయన ఏమంటుందంటే, ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మీద వేయండి. మొత్తం తీసుకెళ్ళి ఆయన మీద వేయండి. ఆయనకి అప్పచెప్పేసేయండి. ఆయన ఏదైనా సరే సప్లై చేస్తాడు. ఏమంటే ఈ మాటలు మనం చెప్పుకోవడమేనా, పాటించడమేనా ఉందా? ఏనా? బైబిల్ ఓపెన్ చేసి మనం చెప్పుకోవటమేనా, పాటించేది ఏమైనా ఉందా? మనం పాటించాం కదా. అదే చదువుతాం, చదవడానికి ఏముంది, పాటించాం అంతే. మనం శ్రోతలు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు వినటమే. మా రేడియో శ్రోతలకు నమస్కారములు అని అంటారు. శ్రోతలు వినటమే. దేవుని వాక్యము
దైవజనుడు చెబుతున్నప్పుడు చాలా వినడానికి ఆసక్తి చూపిస్తారు, కానీ ఇంటే మోసపోతారట. తెలుసా ఆ విషయం? యాకోబు గారు ఏమంటాడు తెలుసా అండి? యాకోబు గారు ఈ విషయం గురించి ఏమంటున్నాడో మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22. మీరు వినువారు మాత్రమే అయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించువారున్నాయి. వాక్యం వింటే మోసపోతామాట. అది సూపర్ థియరీ కావచ్చు, ఏదైనా అద్భుతమైనటువంటి టాపిక్ కావచ్చు, అయ్య గారు బాగా చెప్తారు విందాము అని చెప్పేసి చాలా మంది వింటారు. ఉచితం నేను కాదంటలే, విని వదిలేస్తే మోసపోతాం. అవుతుంది, వింటే మోసపోతాం. విన్న తర్వాత ప్రవర్తించలేదనుకోండి, పాటించలేదనుకోండి, అప్పుడు నష్టపోతాం మనము. అర్థమైందా సిద్ధు? వాక్యం వినటం గొప్పతనం కాదు, విన్న దాని ప్రకారంగా ప్రవర్తించకపోతే లాస్ అయిపోతాం మనం. కాబట్టి మనం లాస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే విన్న దాని ప్రకారంగా ప్రవర్తించాలి. ఇప్పుడు ఏం విన్నాం మనం ఇప్పటివరకు? దేన్ని గురించి విన్నాము? దేవుడి యొక్క ప్రణాళిక. మీరు దేన్ని గురించి కూడా చింతించకాకండి. అది కాన్సెప్ట్. తండ్రి అయిన దేవుడు చెప్పాడు, చింతించొద్దు అని చెప్పేసి ఆయన అన్న, మనం ఏం చెప్పడం లేదు, మేము చింతిస్తామని చెప్పేసి చాలా మంది చింతిస్తూ ఉంటారు. మన చింత యావత్తు కూడా ఆయన మీద అప్పచెప్పాలి. ఆయనకు అప్పచెప్పాలట. ఆయన మొత్తం చూసుకుంటాడు. ఎందుకు చూసుకుంటాడంటే తండ్రి ఇంటోడు దేవుడు కనికరము కలిగిన వాడు. ఎలాంటి వాడండి? కనికరము కలిగిన వాడు, దయగలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. నీ చింత మొత్తం ఆయనకు అప్పచెప్తే ఆయన నిన్ను కరుణిస్తాడు, నిన్ను కాపాడుతాడు, కృప చూపిస్తాడు. పరమ తండ్రి యొక్క మనసు ఏంటో మీరు తెలుసుకోండి. మీకు అర్థమవుతుందా? పరమ తండ్రి యొక్క మనసు ఏంటో మనుషుల పట్ల ఒకసారి మీరు గ్రహించాలని కోరుతున్నాను. సో ఈ సమయంలో మనము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయంలోకి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి విషయము అక్కడ చెప్పబడ్డది. 4:31. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 31. నీ దేవుడైన యెహోవా ఉందండి, వెళ్ళిపోవాలి ఇమ్మీడియట్లీ మీరు. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనం చెయ్యడు. నీ దేవుడైన యెహోవా కనికరమ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, దయగలిగిన వాడు. నీ చింత అంతా ఆయన మీద వేస్తే నిన్ను చెయ్యి విడవడు. చిన్న పిల్లలని తల్లి బజారుకి తీసుకెళ్తున్నప్పుడు చెయ్యి పట్టుకొని విడిచిపెట్టిందండి. బజార్లో చెయ్యి పెడుతుందా? ఎందుకు? విడిచిపెడితే ఆ పాప బాబు తప్పిపోతారు. అంటే ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ గట్టిగా పట్టుకుంటారు. పిల్లల పట్ల తల్లులకి ఇంత కాన్సెప్ట్ ఉంటే, ఇంత ఆలోచన ఉంటే పరమ తండ్రి చెయ్యి పెడతారా అండి? అంత చక్కని మాట. మళ్ళీ చదవనా? నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనం చెయ్యడు. నీ చెయ్యి విడవడు, నిన్ను నాశనం చేయడు. ఎందుకు? నీ గురించి ఆలోచిస్తాడు ఆయన సింహాసనం మీద కూర్చొని. నీ చింత మొత్తం ఆయన మీద వేసావు కనుక ఇక ఆయన డ్యూటీ చేస్తున్నాడు. నువ్వు ప్రశాంతంగా మంచం మీదకి వెళ్ళి నిద్రపోవాలి. నువ్వు దేన్ని గురించి కూడా ఆలోచించవలసిన అవసరం లేదు.
నాకు అది లేదని, పలానా వాళ్ళకి అది ఉందని. మీకు అర్థమైంది పాయింట్ ఇక్కడ? నేను డెప్త్గా బాటలో మీరు అర్థం చేసుకోండి. ఎవరి గురించి కూడా మనం థింక్ చేయొద్దు, కంపేర్ చేయొద్దు. వాళ్ళకి అది ఉంది కదా, మాకు ఇది లేదు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటిది? అసలు ఎవరితో మనం పోల్చుకోవద్దు. మన చింత యావత్తు కూడా తండ్రి అయిన దేవుడికి మీద పెట్టాలి, తండ్రి అయిన దేవుడికి అప్పచెప్పాలి సంపూర్ణంగా, హృదయపూర్వకంగా. అప్పుడు ఆయన కృప చూపించడం. ఎందుకంటే ఆయన కనికరము గలవాడు, దయగలిగిన వాడు. ఆయన చెయ్యి విడవడు, ఎడబాయడు. ఏనా విడుస్తాడు ఆయన? విడవడి. విడిసే లక్షణాలు కాదండి. కొంతమంది తల్లిదండ్రులు దుర్మార్గులు విడిచిపెట్టడం పిల్లలు తప్ప తండ్రి దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన కృపగలిగిన వాడు, దయగలిగిన వాడు. ఇక్కడ ఎవరంటారంటే మోషే గారు ఇశ్రాయేలు జనాంగంతో తెలియజేస్తున్నాడు. కనుక ఇశ్రాయేలులారా, మీరు జాగ్రత్తగా ఉండండి, బహు జాగ్రత్తగా ప్రయాణం చేయండి. మనాను దేశంలోకి మీరు ఎంటర్ అవుతారు. ఆయన కనికరం కలిగిన వాడు, దయ కలిగిన వాడు, ఏ ఆపద రాకుండా చూస్తాడు. మీ గురించి ఆలోచిస్తాడు. మీరేమనుకుంటారు? అరణ్యంలో ప్రయాణం చేస్తున్నాము ఐగుప్తు నుండి, ఏమైద్దో ఎలాగుంటుందో పరిస్థితి అని చెప్పేసి మీరు థింక్ చేస్తున్నారు. మీ గురించి మీరు ఆలోచించాలని చెప్పేసి అంటున్నారు. మరొక మాట మనం చూసుకున్నాం ఈ సమయంలో. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం, అంటే పేజీ నంబరు 177, పాత నిబంధనలు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం, పేజీ నంబర్ 177. పిక్. అది వండర్ఫుల్. 1వ అధ్యాయము 6వ వచనము, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. కాబట్టి నువ్వు ఎలాగ ఉండాలంటే చింతించకుండా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ధైర్యంగా ఉండు. ధైర్యం చెడకాకు, వర్రిగా కాకు, చింతించకాకు. నిన్ను విడవను, ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నా తండ్రి అయిన దేవుడు నాకు అన్నిస్తాడు, నాకు ఏ లోటు లేకుండా చేస్తాడు. కాకపోతే సీరియల్ రావాలి, సీరియల్ ప్రకారంగా చేస్తాడు. అప్పటి వరకు ఎదురు చూడాలి. పేషెన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నది. ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్క ఫీల్డ్లోనే కాదు, అన్ని ఫీల్డ్లో పేషెన్స్ చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది. ఓపిక అనేది. కానీ మనం కోరుకుంటుందిగా అయిపోవాలి, అనుకుంటే అయిపోవాలి. ఏదైనా సరే అనుకుంటే అయిపోవాలి. సో అది కాకపోతే మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం కొన్ని సందర్భాలు. డబ్బు విషయంలో కానీ, ఇళ్ళ విషయంలో కానీ, ఏదైనా సరే, బంగారం విషయంలో కానీ, ఇంక ఏ విషయం మనకి ఏదైతే లేదో అది పొందటం కొరకు మనం సొంతంగా ప్లాన్ చేస్తూ ఉంటాం. సక్సెస్ అవుతాం మనం కొన్ని సందర్భాల్లో అవుతాము. అయినామంటే అందులో తండ్రి కృప ఉంది అనుకోవాలి. కాలేదంటే తండ్రి కృప లేదని చెప్పేసి అనుకోవాలి. డిడ్ యు క్యాచ్ మై పాయింట్? చాలా మంది పొందుట కొరకు సకల విధాల ప్రయత్నాలు చేస్తారు. కానీ లేఖనం ఏమంటారంటే, ప్రసంగి గ్రంథంలోనికి వెళ్దాం. ప్రసంగి గ్రంథం తీయనండి. తొమ్మిదవ అధ్యాయము 11వ వచనం. ప్రసంగి గ్రంథము పేజీ నంబరు 561. జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్తున్నాడు. బాగా వినండి మీరు. మరి నేను ఆలోచింపక సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. ఏంటిది నాకు తెలియజేయబడ్డదంటే, ఒడిగలవారు పరుగులలో గెలవరు. వాట్ ఏ వండర్ఫుల్ అని. ఒడిగలవాడు పరుగులలో గెలవడు అని అంటున్నాడు. అంటే ఏంటి భావం? ఏంటి? పరుగు పందెంలో
చురుకుగా ఉన్నవాడేగా గెలిచేది, అవునా కాదా? అక్కడ ఒక కప్పు ఉంది, 100 మంది లైన్ మీద నిలబడ్డారు, ఒకటే కప్పు ఉంది, ముందు ఉరికిన వాడిగా కప్పు ఇచ్చేది. బలహీనుడు ఉరగలడా? షార్ప్గా ఉన్నవాడు వడిగలవాడు ఉరుకుతాడా? వడిగలవాడే ఉరుకుతాడు, అంతే కదా. ఏ ప్రాబ్లం లేకుండా షార్ప్గా ఉంటే వాడే ఉరుకుతాడు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటాడు తెలుసా? వడిగలవాడు చదవండి, పరుగులలో గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయమొందరు. అదేంటండి? బలము గలవారే కదా యుద్ధంలో గెలిచేది, బలవంతుడే కదండి. బలవంతుడే గెలుతాడు ఎక్కడైనా సరే, బలహీనుడికి వెళ్తాడా యుద్ధంలో? బలము గలవాడే గెలుతాడు. ఇక్కడ దేవుడు కాన్సెప్ట్, దేవుడు థియరీ ఏంటంటే నీకు ఎంత బలం ఉన్నా, నీకు ఎంత ఒడున్నా కుదరదు అని అంటాడు. ఇది ఆత్మ సంబంధమైన థియరీది, పరలోకపు చట్టం ఇది. ఇక్కడ ఏముంటుందంటే వడిగలవారు పరుగులలో గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయమందరు, జ్ఞానము గల వారికి అన్నం దొరకదు, బుద్ధిమంతుల కూడా వలన ఐశ్వర్యము కలగదు, తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు. మరి ఇవన్నీ ఎట్లా దొరుకుతాయి పైన అంటే అవన్నీ అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే అందరికీ కలుగుతున్నది. అదృష్టం అంటే దేవుని యొక్క కృప. దేవుని కృపను బట్టి మీరు పొందుతారు తప్ప ఏదైనా సరే. డబ్బు లేకపోతే డబ్బు, ఇల్లు లేకపోతే ఇల్లు, ఇంకా ఏది లేకపోతే ఏదైనా సరే దేవుడి కృప ఉంటేనే మనం పొందుతాము. ఆయన ఇచ్చే విషయంలో లేట్ చేస్తాడంటే ఆయనకి ఏదో ప్రణాళిక ఉంటుంది. లేటుగా ఇచ్చినా లేటెస్ట్గా ఇవ్వాలని ప్లాన్ చేస్తాడేమో. కానీ మాకు ఇప్పుడే కావాలని మనం అనుకుంటాము, డబ్బు ఇప్పుడే కావాలి ప్లాన్ చేస్తాం మనం అనుకుంటాం. బాగా ఆలోచించండి పిల్లలు, మన దగ్గర ఎంత టెక్నాలజీ ఉన్నా, ఏది ఉన్నా, ఏది చేసినా కూడా ఆ టైం రానంత వరకు మనం ఏం చేయాలంటే ఎదురు చూడటమే. తొందరపడొద్దు. తొందరపడి మనం ఏం ప్రయత్నం చేయాలి, నేను తప్పంటలేదు. మన ప్రయత్నంలో మనం సక్సెస్ అయినామంటే దేవుడి కృప ఉందని అనుకోవాలి. సక్సెస్ కాలేదంటే దేవుడి కృప లేదు అని చెప్పి అనుకోవాలి. మరి ఎందుకు లేదు తండ్రి ఈ కృప అంటే కొంత టైం ఉంది అనుకోవాలి ఏదైనా సరే. దాని గురించి మనం చింతించవలసినటువంటి అవసరత లేదు. ఎందుకంటే నీ గురించి నువ్వు చింతిస్తున్నావు, నీకు తెలవని విషయం ఇంకోటి చెప్తున్నాను, నీ గురించి నేను చింతిస్తున్నాను చెప్పి దేవుడు అంటున్నాడు. ఇప్పుడు మన గురించి మనం థింక్ చేస్తున్నాం, మన గురించి ఆయన ఆలోచిస్తూ ఉంటున్నాడు. ఎవరికన్నా ఒకరికే మనం పని కల్పించాలి, ఎవరన్నా ఒకరు రెస్ట్ తీసుకోవాలి, కానీ మనం రెస్ట్ తీసుకోవట్లేదు. మనం ఇలా జనరల్గా అంటే మనం మాట్లాడుకుంటాం లేదని ప్రతి ఒక్క వ్యక్తి చింతిస్తాడండి. ఎందుకంటే దేహంలో ఉన్నాం కనుక, ఈ దేహంలో జీవిస్తున్నాం కనుక గ్యారంటీగా చింత అనేది గ్యారంటీగా ఉంటారు. అయినా సరే వాటి మనం ఏం చేయాలంటే పక్కకు పెట్టేసాం. తండ్రికి మనల్ని మనం సబ్మిట్ చేసుకోవాలి. మీకు అర్థమైందా? మనల్ని మనం అప్పచెప్పుకోవాలి. తండ్రిపైన దేవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, కృప చూపించండి తండ్రి, ఆదరించండి. మీ అమూల్యమైనటువంటి మాటలు నేను విన్నాను, గ్రహించాను, మీ మాటల మీద నమ్మకం ఉంచాను తండ్రి. తగిన సమయంలో మమ్మల్ని దీవించండి తండ్రి అని చెప్పేసి అలాగే మనం మోకాలు వేసి తండ్రి దేవుడికి ప్రార్థన చేయాలి. అప్పుడు టైం రాగానే సెట్ చేస్తాడు. అదే మీకు పాయింట్. టైం రాగానే అన్ని సెట్ చేస్తాడండి. అబ్రహాము లాంటి వ్యక్తి ఒక కుమారుణ్ణి పొందడానికి, వాగ్దాన కుమారుణ్ణి పొందడానికి ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేశాడు. గ్రంథంలో అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు విషయంలో కూడా మనం అది ఆలోచించవచ్చు. ఎంతో కాలం వెయిట్ చేశాడు, వెయిట్ చేసి అంటారు చూసారా, డబుల్ డమాకా అని. అలాంటి బ్లెస్సింగ్స్ ఆయన పొందాడు. అలాంటి ఆశీర్వాదాలు తండ్రి దేవుడు మనకి ఇస్తాడు. ఓపిక చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రేమ దేవుని పిల్లలారా, దేనిని గురించి కూడా మనము చింతించవలసినటువంటి అవసరత లేదు. చివరిగా ఒక మాట చెప్పుకొని క్లోజ్ చేసుకుందాం. ఓకే, యెషయా గ్రంథము 49వ అధ్యాయం వరకు మనం వెళ్దాం. చివరి మాట చూసుకుందామండి. అంటే ఓదార్పు మాటలు అన్ని తండ్రి దేవుడు మనల్ని ఓదార్చే విధంగా ఈ మాటలు మనకి తెలియజేస్తూ ఉంటున్నాడు. బహు జాగ్రత్తగా మనం గ్రహించాలి.
చివరి లేఖనం అండి, ఇప్పుడున్న మన సమయాన్ని బట్టి చివరి మాట. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14 నుంచి నేను చదువుతున్నా, చూడండి. కూర్చో. అయితే సియోను తీశారమ్మా, 49:14. అయితే సియోను అంటే ఇశ్రాయేలీలు, దేవుని యొక్క పిల్లలు. అప్పుడు ఏం ఆలోచిస్తారంటే, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు అని అంటున్నారండి. ఆయన్ని ఆరాధించిన, ఆయన్ని గణపరిచిన, ఆయన్ని మయంపరుస్తున్నా మా విషయంలో ఎక్కడ లోటు లేదు. మరి ఇంత బాగా మేము ఆయనతో టచ్లో ఉంటుంటే మాకేం అర్థమైందంటే, యెహోవా మమ్మల్ని మర్చిపోయిండు అని అనుకుంటారు ఇశ్రాయేలీలు. దానికి దేవుడు ఏం సమాధానం చెప్తుండో చూడండి. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడు అని అనుకొనుచున్నది. లోపట ఇశ్రాయేలు అనుకుంటున్నారు అట, లోపట అనుకున్న సంగతి దేవుడికి ఏం తెలుసు? ఇప్పుడు నేనేమనుకుంటున్నానో మీకు తెలవకపోవచ్చు, అనుకునే సంగతి నాకు తెలుసు, నేను అనుకునే సంగతి తండ్రి దేవుడికి తెలుసు. ఎందుకంటే ఆయన హృదయాన్ని, అంతరింద్రియములను పరిశీలించేటువంటి వాడు. చాలామంది అనుకుంటారు కదా, నేను బాప్టిజం తీసుకున్నాను, ప్రతి ఆదివారం వెళ్తున్నాను, చక్కగా కానుకిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కూర్చుంటే బైబిలే, లేస్తే బైబిల్, రాత్రి కూడా బైబిల్ని కూడా తల కింద పెట్టుకుని పండుకుంటున్నాను, కానీ దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను దీవిస్తుందని చెప్పేసి అనుకోమా మనం. కానీ బయటికి చెప్పాం కొన్ని సందర్భాలు చెప్తాం. దీన్ని ఏమంటారంటే సనుక్కోవటం, గునుక్కోవటం, అల్పవిశ్వాసంగా ఆలోచించటం అంటారు. ఇదే కాన్సెప్ట్ ఇశ్రాయేలీయులు కూడా దేవుడి విషయం అలాగే అనుకుంటారట. దీన్ని దేవుడు గ్రహించి ఏమంటాడో చూద్దాం. 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మనసునా అని క్వశ్చన్ వేశాడు దేవుడు. ఏం క్వశ్చన్ వేశాడండి? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరతదా? ఇప్పుడు ప్రియా ఉంది, ప్రియకు చక్కని కుమారుడు పుట్టాడు. పిల్లగాడు చిన్న పిల్లగాడు తెలవదు కానీ కొంచెం చికాకు చేసుకుంటే అది చేస్తున్నాడు. ఆ తల్లి వదిలిపెట్టిందా బిడ్డని? కొంచెం వదిలిపెట్టి కింద మెట్లు ఉన్నాయి, పడిపోతే పరిస్థితి అంపి పెట్టుకొని ఉంటాడు ఆ బిడ్డని. బిడ్డ విషయంలో అంత జ్ఞానం కలిగి ఉంటున్నప్పుడు తండ్రిన దేవుడు వదిలిపెడతాడా? క్వశ్చన్ వేస్తున్నాడు. మరుసునా? మరవదు, జనరల్గా మరవదు, 100కి 100% మరవదు. అయినా దేవుడు అంటాడు చూడండి, వారైనను మరుసుదురేమో కానీ కొన్ని సందర్భాలు ఇన్ కేస్ బిజీలో ఉండి కొంతమంది తల్లులు మర్చిపోతారు. వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఉంటారు, వాళ్ళ విధానాలు వాళ్ళు ఉండి పిల్లలు మర్చిపోతూ ఉంటారు. వారైనను మరుసుదురేమో కానీ నేను నిన్ను మరవను. నిజంగాని నేను నిన్ను మరవను అని అంటున్నాడంటే ఎంత ఆలోచిస్తూ ఉండొచ్చండి దేవుడు. ఆయన గురించి ఎవరైనా పట్టించుకుంటారా అండి? అసలు ఆయన గురించి ఎవరైనా ఆలోచిస్తారా? మన పట్ల ఎంత ప్రాజెక్టు కలిగి ఆలోచిస్తాం. కానీ ఆ బిడ్డ అయినా ఒకవేళ మర్తదేమో కానీ, ఆ తల్లి అయినా బిడ్డ విషయంలో మర్తదేమో కానీ నేను మాత్రము మరవను. ఎలాగ మరవను అంటున్నాను ఒకసారి ఎగ్జాంపుల్ చూసుకొని అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు? చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. నువ్వు నా అరచేతుల్లో ఉన్నావు, ఇక ఎలా మర్చిపోతా నేను? ప్రేమైన దేవుని బిడ్డలారా, 1992 నుంచి దేవుడు నన్ను విడవడు, నన్ను ఎడబాయడు అనే కాన్సెప్ట్లో బ్రతుకుతున్నాను. తెలుసా ఆ విషయం మీకు? 1992 అప్పుడు నేను క్రైస్తవ్యంలోకి వచ్చి, అప్పుడు నా ఏజ్ 18 సంవత్సరాలు ఉండొచ్చు. ఇప్పుడు అఫ్కోర్స్ 52 సంవత్సరాలు. అర్థమైన పాయింట్. నా 18 ఏళ్ళప్పుడు నేను క్రైస్తవంలోకి వచ్చిన, బ్యాప్టిజం తీసుకొని
ఈ విశ్వాసము నాకు ఇప్పుడు అప్పటి నుంచి ఉన్నది. ఆయన నన్ను విడబడు ఎడబాయడు అనే కాన్సెప్ట్ నాకు అప్పటి నుంచి తెలుసు. అంటు పెట్టుకుని ఉంటున్నాను. దేవుడి దగ్గరికి వచ్చి కుడికి కానీ ఈ ఎడమకు కానీ తిరగకుండా నా ముందు ఉంచినటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ ఇప్పటివరకు వచ్చాను. నాకేదో ప్రాబ్లం వచ్చిందని, నాకు అది ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి ఆయనకు సల్యూట్ కొట్టి నేను బ్యాక్ కావటలే. నా గురించి ఆయన శంకిస్తూ ఉంటున్నాడు. నేను అరచేతులు చెప్పుకున్నాను అని చెప్పేసి అంటున్నాడు. మాటల్ని వింటున్నప్పుడు లోపల మనోధైర్యం రావాలి, విశ్వాసం పెరగాలి, ఆయన నమ్మకం పెరగాలి ప్రియ. కాబట్టి ప్రేమ దేవుని దేనిని గురించి కూడా మీరు చింతించవలసిన అవసరత లేదు. ఒక సేవకుడుగా నేను తెలియచేస్తూ ఉంటున్నాను లేఖనములను బట్టి. సో చింతించొద్దు. ఇంకా మనం ఏం చేయాలి? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం చూస్తాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ప్రారంభంలో చదువుతున్నాం కదా. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. కన్క్లూషన్. చింతించొద్దు. నెక్స్ట్ ఏం చేయాలి? ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపముల ద్వారా కృతజ్ఞతల ద్వారా తండ్రి దేవుడిని కనపరచండి. శేష జీవితం అప్పుడు మీ అక్కర్లన్నీ కూడా తీర్చబడుతుంది అంటాడు పౌలు గారు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం. ప్రతి విషయంలో ప్రార్థన చేయండి, విజ్ఞాపనలు చేయండి, ఈ సమస్యను తండ్రి దేవుడికి సబ్మిట్ చేయండి. తండ్రి అయిన దేవా, ఇది నా పరిధిలో లేదు, నా దగ్గర 50,000 ఉన్నాయి, పోయి వస్తువు కొనుక్కొచ్చుకుంటాను, నా వలన అయ్యే ప్రతి పని నేను చేసుకోగలను, ఇది నా పరిధిలో లేదు, అది మీకు తెలుసు, అది మీరు చేస్తేనే ఆ కార్యం జరిగింది కనుక తండ్రి మీరే కృప చూపించండి తండ్రి. అది మనల్ని మనం సబ్మిట్ చేసుకోవాలి, అది జెన్యూన్గా ఉండాలి తండ్రి దేవుడికి. 2+2=4 టైప్ ఉండాలి. అది ఖచ్చితంగా దేవుడు పరిశీలించి ఆలోచించి ఆదరిస్తాడు. అప్పటి వరకు మనం ఏం చేయాలంటే వెయిట్ అండ్ సీ, ఎదురు చూడండి. ఓకేనమ్మా? దేవుడు మిమ్మల్ని మనల్ని జ్ఞాపకం చేసుకొని మెండుగా జీవించి ఆస్వాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఆయన ఆశీర్వాదాలు తగిన సమయంలో మీ మీద కురిపించాలని, మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటల్ని గాడ్ బ్లెస్ యూ.